మనం రక్తం సాక్ష్యం గురించి చెప్పుకుంటున్నాం కదండీ! అవును. మొదటి పేతురు మొదటి అధ్యాయం 19 వచనంలో మనం చూచినట్లయితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును, నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిమి. అని మరి మీరెరుగరా అని అపోస్తల పౌలు అంటున్నాడు. అవును. మనం అటువంటి రక్తము చేత విమోచించబడి ఉన్నాము. రక్షించబడి ఉన్నాము. కాబట్టి మనము ఆ రక్తము మనలో మనస్సాక్షికి సాక్ష్యమిస్తుందండి. చూడండి, హెబ్రీయులు 9:14లో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, అంటే మనము నిర్జీవం అంటే జీవము లేనటువంటి ఈ లోకంలో ఉన్న ప్రతి క్రియను విడిచివేసి జీవము